నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు రీసెర్చ్ అనలిస్ట్ ఆదిత్య కృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. సార్ మీరు రాలేదు, మా వ్యూవర్స్ అందరూ అడుగుతూ ఉన్నారు ఆదిత్య కృష్ణ గారితో ఈ టాపిక్స్ మాట్లాడండి అని స్పెసిఫిక్గా మెన్షన్ చేసి అడుగుతూ ఉన్నారు. సో డీలిమిటేషన్, ఉమెన్స్ బిల్, ఈ రెండింటి గురించి పెద్ద చర్చ జరుగుతోంది, మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇందులో నార్త్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు, సౌత్ని తొక్కేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి గారి కమెంట్స్ చూసినట్టయితే కనుక దక్షిణాదిలో మేము పాపులేషన్ని కంట్రోల్ చేయడమే మా తప్ప ఎందుకని ఇలా చేస్తున్నారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏం సార్ అసలు ఏం జరుగుతోంది? ఇది వాంటెడ్లీ చేస్తున్నారా, లేకపోతే గనక న్యాయపరంగానే వెళ్తోందా? సో మనం యాక్చువల్గా ఇక్కడ మల్టిపుల్ యాంగిల్స్ ఉన్నాయండి, దానివల్ల కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. సో మన అంటే అందరు కాన్ఫిడెంట్గా ఉంటారు కానీ చాలా కన్ఫ్యూజన్ ఉంది లేయర్స్. సో మనం కొంచెం సింప్లిఫై చేసి క్లారిటీ తెచ్చుకుందాం. ఇక్కడ మల్టిపుల్ లేయర్స్ ఏంటంటే, ఒకటి విమెన్ రిజర్వేషన్, అదొక సెపరేట్ ఆస్పెక్ట్, కొంచెం పక్కన పెడదాం. రెండోది వచ్చేసరికి డీలిమిటేషన్, అది విడిగా పెడతాం. డీలిమిటేషన్ అంటే ఏంటంటే మళ్ళీ కాన్స్టిట్యూయెన్సీస్ని మనం బేస్డ్ ఆన్ ద పాపులేషన్ మనం దాన్ని కన్ఫైన్ చేసి డ్రా చేసి పెడతాం, దాన్ని బట్టి సీట్స్ రిప్రజెంటేషన్ వస్తుంది, అది డీలిమిటేషన్. మూడోది వచ్చేసరికి నంబర్ ఆఫ్ సీట్స్ పెంచటం, రైట్? ఇది ఒక ఇంపార్టెంట్ యాంగిల్. దీంతో పాటు నాలుగో యాంగిల్ వచ్చేసరికి నార్త్ సౌత్ డివైడ్. ఆ నార్త్ సౌత్ డివైడ్ అనేది ఒక రాంగ్ నెరేటివ్ లాగా పుష్ చేస్తున్నారు. కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టోటల్ ఫర్టిలిటీ రేట్, పాపులేషన్ గ్రోత్, పాపులేషన్ రిడక్షన్, దీంట్లో యాక్చువల్గా ఎవిడెంట్గా కనబడుతుంది, నార్త్కి సౌత్కి కొంచెం డిఫరెన్స్ అనేది కనబడుతుంది. సో ఈ 4 అంశాలు ఉన్నాయి. ఇవన్నీ జామ్ ప్యాక్ చేసేసి ఒక సింగిల్, ఎట్లా అంటారంటే ఒక దురంధర్ లెవెల్లో జామ్ ప్యాక్లో వచ్చేసరికి అది అర్థం అవడానికి కూడా కొంచెం కాంప్లికేట్ అవుతుంది. సో మనం యాజ్ ఫార్ ఎస్ పాసిబుల్ సింప్లిఫై చేద్దాం. మనం ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే, మనం ఆర్టికల్ 81 అండ్ 82 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్తో స్టార్ట్ చేయాలి. దాంట్లో ఆర్టికల్ 81 ఏమంటుందంటే, భారతదేశంలో ఎట్ మ్యాక్స్ మనకి నంబర్ ఆఫ్ సీట్స్ అనేది ఉంటే అది 550, 550 పైన మనకు ఉండకూడదు అనేది చెప్తుంది. ఇదే మనం మొత్తం దేశం మొత్తం ఈ సీట్స్కి మనం స్ప్రెడ్ అవుట్ చేయాలి. అందుకనే మన ఓల్డ్ పార్లమెంట్ బిల్డింగ్ ఉండేది, దాంట్లో ఉన్న సీట్స్ కూడా కెపాసిటీ కూడా అప్పుడు 550 కెపాసిటీ. లోక్సభలో, రాజ్యసభలో వాట్ ఎవర్ 350, 400 దాకా ఉంటుంది. దట్ ఈస్ ద కెపాసిటీ. అందుకనే అప్పట్లోనే ఒక ఆలోచన జరిగింది, దట్ ఇది ఫ్యూచర్లో డీలిమిటేషన్ అనేది జరుగుతుంది, పాపులేషన్ అనేది పెరుగుతున్నది, సో మనకి వీ నీడ్ టు హ్యావ్ అ బిగర్ స్పేస్. అందుకని ఇప్పుడున్న కొత్త ఈ సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్లో వచ్చిన పార్లమెంట్లో లోక్సభలో 888 సీట్లు ఉన్నాయి. అది ఉంది రైట్ నో 543 ఆక్యుపై ఉంది. సో ఇది ఒక ఆస్పెక్ట్ గుర్తుపెట్టుకోవాలి మనం. మనకి ఆర్టికల్ 82 ఏమంటుందంటే, ఒకటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే, అంటే రెగ్యులర్గా మనం సెన్సస్ అనేది చేసినప్పుడు సెన్సస్ తర్వాత ఈ కన్స్టిట్యూయెన్సీస్ని, అంటే డీలిమిటేషన్ అంటే కన్స్టిట్యూయెన్సీస్ మార్క్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో మనకి ఒక మల్కాజ్గిరి ఉంటుంది, లేకపోతే ఇవన్నీ రకరకాలు ఉంటాయి, మనకి రంగారెడ్డి ఉంటుంది, బ్లా బ్లా బ్లా. సో ఇవన్నీ కూడా ఏమవుతుందంటే, మనము అవన్నీ తీసుకొని దాంట్లో పాపులేషన్ చూసుకొని యాజ్ క్లోజ్ యాజ్ పాసిబుల్ పాపులేషన్తో మనం 82 అనేది లోక్సభలో అట్లా అకార్డింగ్లీ ఈచ్ కాన్స్టిట్యుయెన్సీ సిమిలర్ సైజ్లో ఉండాలి. అట్లాగే వీ ఈవెన్ హ్యావ్ వన్ మోర్ ఆర్టికల్, అది స్టేట్ అసెంబ్లీలో కూడా సిమిలర్ సైజ్లో ఉండాలి అని. ఇప్పుడు మనం అంటాం మల్కాజ్గిరి భారత్లో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ నంబర్ ఆఫ్ పీపుల్ అంటాం. అట్లాగే మనం వేరే కొన్ని కాన్స్టిట్యూన్సీస్ కదా చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఈ రెండిట్లో కూడా ఇద్దరికి వన్ సింగిల్ ఓటే ఓట్ వాల్యూ ఒకటే కదా. సో ఇక్కడ 1,00,000 మంది కాన్స్టిట్యున్సీ ఫామ్ చేస్తారు, ఇక్కడికి వచ్చేసరికి ఒక 20 లక్షల మంది కాన్స్టిట్యున్సీ ఫామ్ చేస్తారు. ఎండ్ ఆఫ్ ద డే రెండు ఓట్ల వాల్యూ సేమ్ అంటున్నాం ఒక లోక్సభలో ఓటింగ్. సో దట్ ఈస్ అ ప్రాబ్లం. సో ఇది అడ్రస్ చేయడానికి మనకి 1951లో సెన్సస్ జరిగింది. జరిగిన తర్వాత ఫస్ట్ టైం మనకి ఈ లోక్సభ ఎలక్షన్స్ ఏమైనా జరిగినప్పుడు ఐ థింక్ వీఆర్ అబౌట్ 36.1 crores. 1947, 1951 సెన్సస్ చేసినప్పుడు 36 కోట్ల మంది జనసంఖ్య. అప్పుడు వీ హ్యాడ్ అబౌట్ 400 and ఐ బిలీవ్ 484 ఎన్నో మన దగ్గర సీట్స్ లోక్సభలో ఉన్నాయి. 10 సంవత్సరాల తర్వాత 1961లో మనం ఇదే సెన్సస్ చేసినప్పుడు మన పాపులేషన్ అరౌండ్ 44 crores దాకా వెళ్ళింది, 44 కోట్లు. అప్పుడు ఏం చేస్తారు, ఇది పెరిగింది కాబట్టి, జనసంఖ్య పెరిగింది కాబట్టి లోక్సభ సీట్స్ కూడా పెంచారు. 480s నుంచి వాళ్ళు అబౌట్ 494 దాకా ఎంతో చేశారు. చేసిన తర్వాత 1971 వచ్చేసరికి అప్పుడు మన పాపులేషన్ 55 కోట్ల దాకా వచ్చింది రఫ్లీ. సో మళ్ళీ పెరిగేసరికి ఈసారి ఏం చేస్తారు, నంబర్ ఆఫ్ సీట్స్ వాళ్ళు 543 చేశారు. మన కాన్స్టిట్యూషన్ ఏమంటుంది, ఆర్టికల్ 81 550 క్యాప్, అంతకు మించి పెట్టడానికి లేదు అని ఉంది. సో 543 తర్వాత పెంచడానికి లేదు, కాన్స్టిట్యూషన్ ఇట్ ఇస్ నాట్ వ్యాలిడ్. అది మార్చాలి, అమెండ్మెంట్ చేయాలంటే 2/3 మెజారిటీతో అమెండ్మెంట్ పెట్టుకొని అది మార్చాలి, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్ ఇండియా ట్రై టు డూ. మొన్నటి అమెండ్మెంట్ బిల్లో 543 కాదు, మనం అది 550 నుంచి పెంచి 850 దాకా తీసుకెళ్దాం అనేది అదొక అమెండ్మెంట్. అది ఇదొక ఆస్పెక్ట్. 1971 సెన్సస్ అయిన తర్వాత సడన్ గా ఒక రియలైజేషన్ వచ్చింది. అప్పుడు భారత్లో అయినా చైనాలో ఎక్కడైనా వరల్డ్ వైడ్ ఏంటంటే పాపులేషన్ ఎక్స్ప్లోడ్ అవుతున్నది,
పాపులేషన్ కంట్రోల్ చేయాలని చెప్పి అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం కూడా ఏం చేశారంటే పాపులేషన్ కంట్రోల్లోకి వెళ్ళాలని అప్పట్లో ఇప్పుడు 80s 90s వాళ్ళ కూడా గుర్తుండొచ్చు V2R1 లేకపోతే V2R2 అని చెప్పి ఆటోలు వెనకాల ఇవన్నీ స్టిక్కర్స్ ఉండేవి పాపులేషన్ కంట్రోల్ అవ్వాలి అని. అది అయినప్పుడు ఏమైందంటే సదర్న్ స్టేట్స్ మీరు చూస్తే తమిళనాడు అయినా ఆంధ్ర అయినా అప్పట్లో ఇవన్నీ స్టేట్స్ కూడా ఏం చేశాయంటే అక్కడ ఉన్న ప్రజలందరూ కోఆపరేట్ చేశారు బాగా. చాలా మంది అట్లీస్ట్ మిడిల్ అండ్ అప్పర్ మిడిల్ ఇన్కమ్ ఫ్యామిలీస్ అందరూ ఏం చేశారంటే ఇద్దరు పిల్లలు అయిన వెంటనే వాళ్ళు స్టెరిలైజేషన్కి వెళ్ళిపోవటం లేకపోతే మేల్స్ అయితే వ్యాసెక్టిమిటీ చేసుకుని వాళ్ళు ఏం చేశారు కోఆపరేట్ చేశారు బాగా. నార్త్లో వచ్చేసరికి ఏంటంటే అది ఇంకా ఇంటిగ్రేటెడ్ ఫ్యామిలీస్ ఉండేసరికి వాళ్ళు అట్లాంటిది ఒప్పుకోలేదు వాళ్ళు. సో దానివల్ల మీరు గమనిస్తే అప్పట్లో సంజయ్ గాంధీజీ అప్పుడు ఇందిరాగాంధీజీ అప్పుడు ఫోర్స్డ్ స్టెరిలైజేషన్స్ అనేది జరిగాయి. సంజయ్ గాంధీజీ చనిపోయే కొన్ని నెలల క్రితమే ఆయన యాక్చువల్గా అగ్రెసివ్ స్టెరిలైజేషన్ క్యాంపెయిన్స్ చేశారు. బాగా బ్యాక్లాష్ అయింది, అప్పుడు ఆపేశారు అది నార్త్లో. ఆ బ్యాక్లాష్ వల్లనే మీకు చిన్నగా జనతా దళ్ అయినా ఇవన్నీ కూడా రైజ్ అవటం అయింది. జయప్రకాష్ నారాయణ గారి మూవ్మెంట్ ఇవన్నీ అప్పుడే మొదలయ్యాయి. ఎమర్జెన్సీ వాజ్ ద మెయిన్ ట్రిగర్. ఇది కూడా కానీ ఇట్ వాస్ వన్ ఆఫ్ ద థింగ్స్. నార్త్ మొత్తం కొంచెం యాంటీ ఇందిరాగాంధీ అయ్యేసరికి సో 1976 కల్లా ఒక రియలైజేషన్ వచ్చింది, సౌత్లో పాపులేషన్ రెడ్యూస్ అవుతున్నది. అండ్ ఇన్ఫాక్ట్ అప్పట్లో ఎట్లా ఉండేదంటే నార్త్ ఇండియాలో రఫ్లీ మనకి పాపులేషన్ రేట్ చూసుకుంటే అరౌండ్ టోటల్ ఫర్టిలిటీ రేట్ 4.4 అట్లా ఉండేది. సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో రఫ్లీ 3.5 అట్లా ఉండేది. అంటే ఒక స్త్రీకి అక్కడ 4.5 పిల్లలు ఉండేవాళ్ళు, ఇక్కడ సౌత్లో ఒక స్త్రీకి 3.5 పిల్లలు అట్లా ఉండేవాళ్ళు అరౌండ్ 70s ఆ టైంలో. సో అప్పుడు రియలైజేషన్ వచ్చింది పాపులేషన్ అనేది డిస్టర్బ్ అవుతుంది, చిన్నగా సదర్న్ వాయిసెస్ పెరగడం మొదలయ్యాయి. దట్ బాస్ ఇప్పుడు మీరు ఈ పాయింట్ ఆఫ్ టైంలో డీలిమిటేషన్ చేస్తే అండ్ మన ఆర్టికల్ 82 ఏముంటుంది డీలిమిటేషన్ కాన్స్టిట్యుయెన్సీస్ అనేది ఆర్టికల్ 81 అనేది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్, ఆర్టికల్ 82 అనేది పాపులేషన్ ఎంత ఉందో దాని ప్రకారమే మీరు తయారు చేయాలి. సో ఇప్పుడు పాపులేషన్ నార్త్కి పెరిగిపోతుంది, ఉత్తరప్రదేశ్ బీహార్ ఇవన్నీ పెరిగిపోతుంది, రాజస్థాన్ పెరుగుతుంది, కానీ మీకు తమిళనాడు తగ్గిపోతుంది, కేరళ తగ్గిపోతుంది, ఆంధ్ర తెలంగాణ అంటే అప్పట్లో ఆంధ్ర ఒకటే కొంచెం తగ్గింది కానీ అంత సిగ్నిఫికెంట్ కాదు, కానీ తమిళనాడు అంత కాదు కానీ తగ్గింది కొంచెం. తగ్గేసరికి వీళ్ళు ఏమన్నారు బాస్ ట్యాక్స్లు మేము ఎక్కువ కడుతున్నాం, పాపులేషన్ కంట్రోల్ మీరు చేయమన్నారు, మేము చక్కగా చేస్తున్నాం. ఇవన్నీ చేసినప్పుడు మరి మీరు హౌ కెన్ యూ పినలైజెస్, మీకు పెనాల్టీ లాగా ఎట్లా చేస్తారు, మీరు మాకు తక్కువ రిప్రజెంటేషన్ ఇచ్చి నార్త్కి ఎక్కువ రిప్రజెంటేషన్ ఎట్లా ఇస్తారు. అండ్ ఇంకోటి ఇది ఒకటి సోషల్ యాంగిల్లో ఇది జరుగుతుంది. పొలిటికల్ యాంగిల్ ఇందిరాగాంధీజీ కూడా ఏం అబ్జర్వ్ చేశారు, ఆమెకి నార్త్లో చిన్నగా ఒక వేవ్ ఆమెకు అగేన్స్ట్గా తయారవుతుంది ఆ పాయింట్ ఆఫ్ టైంలో అట్లీస్ట్ ఫర్ దాట్ ఎలక్షన్. సౌత్లో వచ్చేసరికి ఇంకొంచెం కన్సాలిడేటెడ్గానే ఉంది టువర్డ్స్ కాంగ్రెస్. సో అప్పుడు 1976లో ఒక అమెండ్మెంట్ పట్టుకొచ్చి వాళ్ళు ఏం చేశారంటే నెక్స్ట్ జరిగే సెన్సస్ తర్వాత మనం డీలిమిటేషన్ చేయవద్దు, 1971 తర్వాత ఏ 543 సీట్స్ అనుకున్నామో అదే ఉంచుదాం. కానీ గుర్తుపెట్టుకోవాలి 543 సీట్స్ ఇస్ బికాస్ 55 కోట్ల పాపులేషన్ ఉంది కాబట్టి మనకి 543 సీట్లు. సో నెక్స్ట్ 10 years సెన్సస్ జరుగుతుంది. అఫ్ కోర్స్ 2021 జరగల బికాస్ ఆఫ్ కోవిడ్. ఈ 1976 ఈ అమెండ్మెంట్ అప్పుడు ఏమన్నారంటే ఇది మళ్ళీ మనం ఒక 25 years తర్వాత ఆలోచిద్దాం, ప్రస్తుతానికి మర్చిపోండి ఇది అన్నారు. ఈ 25 years నార్దర్న్ స్టేట్స్కి ఏమన్నారు, మీరు పాపులేషన్ కంట్రోల్ కొంచెం చేయండి అని చెప్పారు. సో 25 years దాటింది, 1995 1996 వచ్చింది. అప్పుడు చూస్తే ఇంకా నార్త్ పాపులేషన్ పెరిగే ఉంది, సౌత్ పాపులేషన్ తగ్గే ఉంది. అప్పుడు 2001లో వాజ్పేయి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు ఆయన ఏం చేశారంటే మళ్ళీ ఇదే ఇష్యూ చూశారు, నార్త్ సౌత్ వైజ్ ఇష్యూస్ ఉన్నాయి, మళ్ళీ సదర్న్ ఇండియా అప్పట్లో మళ్ళీ ద్రవిడియన్ మూవ్మెంట్ ఇవన్నీ కూడా స్ట్రెంథన్ అవుతున్నాయి, ఎల్టీటీ మూవ్మెంట్ ఇవంతా చాలా హెవీగా ఉంది. సరే సోషల్గా ఇది ఒక ఇష్యూ అవుతుంది మళ్ళీ, దట్ నార్త్కి ఎక్కువ పవర్ ఇచ్చి సౌత్కి తగ్గించినట్టు అవుతుందని చెప్పి అదొకటి. రెండోది పొలిటికల్గా కూడా ఏంటి 2001లో బీజేపీ కూడా అప్పుడే చిన్నగా వాళ్ళు ఫుట్ హోల్డ్ పెరుగుతున్నది సౌత్లో. ఇటువంటి టైంలో మనం డీలిమిటేషన్ చేస్తే బీజేపీకి ఇట్స్ అ మ్యాసివ్ హిట్. అట్లాగే కాంగ్రెస్ కూడా తెలిసిన విషయమే దట్ బాస్ మన స్ట్రాంగ్ హోల్డ్ ఎక్కువ సౌత్లో ఉంది, డీలిమిటేషన్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో ఇద్దరు కలిసి అగ్రి అయింది ఏంటి ఇంకో 25 years పుష్ చేయండి అని. సో 2001 నుంచి ప్లస్ 25 2026కి వచ్చింది అది. రైట్. సో 2026లో వెదర్ ఎనీబడి లైక్స్ ఇట్ ఆర్ నాట్ డెఫినెట్గా ఇప్పుడు డీలిమిటేషన్ అనేది జరగాల్సిందే. ఇప్పుడు లెజిస్లేటివ్గా అందరూ కొట్టుకున్నా గొడవ చేసుకున్నా ఏం చేసుకున్నా కూడా కాన్స్టిట్యూషన్ కిక్ అవ్వడం వల్ల అది కిక్ ఇన్ అవ్వడం వల్ల ప్రెసిడెన్షియల్ వచ్చే అసెంట్ వచ్చే వల్ల న్యాచురల్గా డీలిమిటేషన్ బై డిఫాల్ట్ జరిగిపోతుంది. 26లోనే అవ్వాలి, అది మామూలుగా అయితే 27 తర్వాత 27లో సెన్సస్ చేయాలి. కరెక్ట్. కానీ రూల్ ఏంటంటే సెన్సస్ జరిగిన వెంటనే ఇది చేయాలి డీలిమిటేషన్. సో సెన్సస్ 2027 నుంచి ఎప్పుడైనా జరగచ్చు అది. సో విచ్ మీన్స్ 27 to 31 లోపల ఎప్పుడైనా జరగచ్చు. రైట్. సో ఇది కూడా ఇన్ అవే బీజేపీ వెళ్ళి కూడా ఎన్డీఏ కూడా వెళ్ళి అమిత్ షాజీ కూడా చెప్పింది ఏంటంటే 2027 సెన్సస్ చూసుకుంటే తమిళనాడు విచ్ ఇస్ ద మోస్ట్ టు బి ఎఫెక్టెడ్, ఆంధ్ర తెలంగాణ అంత ఎఫెక్ట్ అవ్వదు. ఇప్పుడు ఇన్ఫాక్ట్ అమిత్ షాజీ చెప్పింది రెండు, ఒకటి పాపులేషన్ వైజ్ చేసినా కూడా 2027 సెన్సస్ చేసినా కూడా ఆంధ్ర తెలంగాణ కూడా సీట్స్ కొంచెం పెరుగుతాయి యాక్చువల్గా. తమిళనాడు కేరళ దెబ్బతిన్నంత మనం దెబ్బతినం.
అట్లాగే ఆయన ఏమన్నారు మధ్యలో, ఇది మేము ఒప్పుకోమని తమిళనాడు ఓపెన్ గా చెప్పింది, కాంగ్రెస్ కూడా ఒప్పుకోమని చెప్పారు. అప్పుడు ఆయన ఏమన్నారు, 50% అందరికి సమానంగా పెంచుదాం, లేకపోతే 850 చేద్దాం అన్నారు. అట్లా చేసినా కూడా మనకి ఏపీ తెలంగాణ కొంచెం గెయిన్. అందుకని ఏపీ తెలంగాణలో అంత రెసిస్టెన్స్ అనేది ఎక్కువ లేదు. 0.59% ఎంతో ఎక్కువ అయితే ఉన్నాం మనం, ఎక్కువ మరీ ఎక్కువ డిఫరెన్స్ లేకపోయినా కానీ కొంచెం. కరెక్ట్. సో ఈ ఎంటైర్ సినారియోలో ఇప్పుడు ఏంటంటే దీనిపైన బీజేపీ ఏం చేసింది, ఉమెన్స్ బిల్, ఈ నారీ శక్తి బిల్ అని 2023లో ఇంప్లిమెంట్ చేసింది. దట్ విమెన్ కి మనం 33% రిజర్వేషన్ మనం ఎంటైర్ పార్లమెంట్ లో ఇవ్వాలన్నారు. కానీ న్యాచురల్గా ఏమవుతుంది, పార్లమెంట్ లో కొంచెం మేల్ డామినేటెడ్ గానే ఉంటుంది. సో న్యాచురల్ గా పబ్లిక్ లో చెప్పినా చెప్పకపోయినా, ఆన్ రికార్డ్ చెప్పకపోయినా వెనకాల కన్సర్న్ ఉంటుంది. దట్ బాస్ 33% అన్న వెంటనే మనలో ఉండే 543 మెంబర్స్ లోనే చాలా మంది థ్యాంక్ యూ బాయ్ బాయ్ చెప్పాల్సి వస్తుంది, సో వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో ఏం చేయాలని చెప్పి, సో ఇంటర్నల్ గానే ప్రతి పార్టీ ఒప్పుకునేది ఏంటంటే వెదర్ వి లైక్ ఇట్ ఆర్ నాట్ 850 సీట్స్ డెఫినెట్ గా అవుతుంది. దర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డౌట్. అందరికీ తెలిసిందే. ఇవాళ ఇండి బ్లాక్ ఒపోజ్ చేసినా కూడా వాళ్ళకైనా తమిళనాడు కానీ అందరికీ తెలిసింది ఇది 850 సీట్స్ జరగాల్సిందే. లోక్సభలో 888 సీట్లకు అందరూ ఒప్పుకున్నప్పుడే అక్కడ అర్థం అవ్వాల్సింది మనకి 850 సీట్స్ ఉంటుంది. సో తెలుసు అందరికీ. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ దే రిఫ్యూజ్డ్, వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఇది బీజేపీ చేసిందంటే నారీ శక్తి బిల్ పెట్టి ఏమందంటే, అందుకని ఒక పని చేద్దాము, 2026 తర్వాత సెన్సస్ జరుగుతుంది. సెన్సస్ జరిగినప్పుడు న్యాచురల్గా 50 కోట్ల అప్పుడు ఉన్నదానికి ఇప్పుడు ఆల్మోస్ట్ 140 కోట్లు ఉన్నాం మనం. సో పాపులేషన్ 3 పెరిగింది. పెరిగినప్పుడు న్యాచురల్గా మనకి నెంబర్ ఆఫ్ సీట్స్ పెరగాల్సిందే. సో అది జరుగుతుంది కదా, అప్పుడు మనం ఈ నారీ శక్తి బిల్లుని మనము ఎన్ఫోర్స్ చేద్దాం, అంటే అది ఇంప్లిమెంట్ చేద్దాము. దానివల్ల విమెన్కి వచ్చే 33% ఉంటుంది, కానీ న్యాచురల్గా మిగతా వాళ్ళకు కూడా అంత లాస్ ఉండదు. ఓవరాల్ అందరికి సీట్స్ పెరుగుతాయి, ఎవ్రీబడి గెయిన్స్ అనేది అది కన్సెప్ట్. సో దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, రైట్? ఇప్పుడు న్యాచురల్గా ఏంటి, ఇప్పుడు నౌ రిమెంబర్ దట్ దర్ ఇస్ అ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్. అట్లాగే మనకి ఇక్కడ తమిళనాడు, ఈ రెండు మిగిలాయి, వెస్ట్ బెంగాల్, తమిళనాడు. వెస్ట్ బెంగాల్లో విమెన్ చాలా స్ట్రాంగ్, అక్కడ వోకల్ మెజారిటీ ఉంటుంది, అండ్ హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ ఆల్ అవన్నీ ఉంది వాళ్ళకి. తమిళనాడుకి వచ్చేసరికి ఏంటంటే దే నో డీలిమిటేషన్ జరిగితే ఎప్పుడైనా వాళ్ళకి దెబ్బతింటుంది, డెఫినెట్గా దెబ్బతింటుంది, రైట్? ఇప్పుడు ఇది రిజెక్ట్ చేస్తే ఎంత దెబ్బతింటున్నారో, తర్వాత 2027 సెన్సస్ బేసిస్ మీద పాపులేషన్ అనేది చేంజ్ అయితే ఇంకా ఎక్కువ దెబ్బతింటారు. కానీ తమిళనాడుకి ఏంటి, ఇప్పుడు ఇమ్మీడియట్ ఎలక్షన్స్ గెయిన్ రావాలంటే ఏం చూపించాలి, ఎన్డీఏకి ఉండేటటువంటి ఒక బిల్లుని ఫెయిల్ చేయించామనేది ఒక చూపించాలి. అది చేయించారు, విచ్ ఇస్ అ టిక్ మార్క్. ఇంకోటి న్యాచురల్గా ఇప్పుడు అమిత్ షాజీ దానికోసం ఏమన్నారు, 2011 సెన్సస్ వాడదాంలే, 2027 సెన్సస్ ఎంత దెబ్బతింటారో అంత దెబ్బ తినరు అని చెప్పారు. కానీ అయినా కూడా దెబ్బతింటుంది తమిళనాడు. దర్ ఇస్ అబ్సల్యూట్లీ నో చాయిస్. తమిళనాడు ఒకటే ఆప్షన్, 50% ప్రో రేట్ పెంచితే మాత్రమే గెయిన్ ఉంది. కానీ అది కూడా కాన్స్టిట్యూషనల్లీ పాసిబుల్ కాదు. ఎందుకు కాదంటే ఆర్టికల్ 82 ఏముంది, దట్ మీకు పాపులేషన్ ఎంత ఉందో దాని ప్రకారం మీకు కన్స్టిట్యుయెన్సీ సైజు అండ్ నంబర్ ఆఫ్ సీట్స్ ఇస్తారు. 50% ఎట్లా చెప్తారు మరి? సో అదే శశి థరూర్జీను యూపీ అనేది అమిత్ షాజీ అన్నారు, కానీ చాలా పొలిటికల్ గా తెలివిగా చాణక్య చూసినప్పుడు ఆశ్చర్యపోయేటట్టు అన్నారు ఈయన. ఎందుకంటే చాలా తెలివిగా అన్నారు ఇది, ఎందుకంటే ఇది జరిగేది కాదు ఇది, ఎందుకంటే దీనికోసం ఇంకో అమెండ్మెంట్ చేయాలి, మళ్ళీ ఆ 82 కూడా మార్చాలి మీరు. అండ్ 82 నిజం చెప్పాలంటే సెన్సిబుల్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు యూపీఏకి ఉండే ఒక ఎన్డీ బ్లాక్ ఉన్న ఒక స్లోగన్ ఏంటి, జిత్నా ఆబాదీ ఉతనా హక్, ఎంతమంది ఉంటే అంత హక్కు ఉండాలని. మరి అది ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఇక్కడ 100 మంది ఉండి అక్కడ 50 మంది ఉంటే న్యాచురల్గా వీళ్ళకి 2 సీట్లు ఉండాలి, వాళ్ళకి 1 సీటే ఉండాలి కదా. సో మరి దానికి ఇప్పుడు వాళ్ళు ఈ బిల్లుని ఇప్పుడు ఇన్ అవే 50% ప్రో రేట్ అని చెప్తే వాళ్ళకి అగేన్స్ట్ అవుతుంది, జిత్నా ఆబాదీ ఉత్నా హక్ అవ్వట్లేదు కదా. సో అట్లా అమిత్ షాజీ చేసింది ఒక ట్రాప్ లాగా వాళ్ళు భావించారు, విచ్ ఇస్ ట్రూ ఆల్సో. సో ఇప్పటిదాకా 2014 నుంచి ఇప్పుడు దాకా ఉన్న ఇండియాలో ఏ బిల్ ఇప్పటిదాకా ఫెయిల్ అవ్వాల. ఇన్ఫాక్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మనకి ఆర్టికల్ 370ని అబ్రోగేట్ ఆర్ డిఫంక్ట్ చేసే ప్రయత్నంలో 2/3 మెజారిటీ కావాలి. అది బీజేపీ ఏదో ఒకటి చేసి బుల్డోజ్ చేసి చేయించింది. సో చేయించాలని కూడా చేస్తుంది. ఎన్డీఏ నోస్ హౌ టు డూ ఇట్. అంటే అప్పుడు ఫార్మర్స్ ది కూడా ఒకటి ఏదో ఇలానే అయ్యింది కదా. కరెక్ట్. అంటే ఫార్మర్స్ ఉన్నా కూడా అది ఐ డోంట్ థింక్ అది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కాదు కదా. ఇట్ ఇస్ బేసికలీ ఇట్స్ అ లా. సింపుల్ మెజారిటీ కూడా అయ్యేది అది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కాదు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యూ నీడ్ 2/3 మెజారిటీ. ఫార్మర్స్ లా ఏమవుతుందంటే మీకు ఎసెన్షియల్లీ ఇఫ్ బీజేపీ ఫోర్సెస్ ఇట్, ఫార్మర్స్ డజంట్ లైక్ ఇట్, ఇట్స్ అ హ్యూజ్ ఓట్ బ్యాంక్. సో అందుకనే వాళ్ళని ఆన్ బోర్డ్ పెట్టుకోవాల్సిందే. ఇంకోటి వేరేది తెలిసిందే, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ చాలా మంది కూడా ఇన్వాల్వ్ అయ్యారు ఫార్మర్స్ ప్రొటెస్ట్ లో. అది కూడా దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా నావిగేట్ చేశారు. అదొక నడుస్తుంది, సిఏ నడుస్తుంది, అప్పుడు ఏమైనా నడిచే ఎండ్ ఆఫ్ ద డే సిఏ ఎనీవే పుష్ చేశారు ఫైనల్ గా. సో ఇవన్నీ దెర్ ఆర్ సో మెనీ లేయర్స్. సో ఇప్పుడు నేచురల్గా ఇప్పుడు ఏం జరగబోతుంది, ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ పొలిటికల్ అడ్వాంటేజ్ వెస్ట్ బెంగాల్లో మోస్ట్ లైక్లీ దీనివల్ల కొంచెం బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే మమతా బెనర్జీ కూడా ఆమె ఎక్కువ ఏంటి, ఆమె విమెన్ పవర్ అనేది చూపిస్తుంటుంది. ఇప్పుడు ఈ ఎంటైర్ సినారియోలో బీజేపీకి అక్కడ అప్పర్ హ్యాండ్ వచ్చినట్టు. కానీ తమిళనాడు ఎలక్షన్స్ వచ్చేసరికి వాళ్ళు ఏం చూపిస్తారు, వి షట్ బీజేపీ, వాళ్ళని ఓడిపించాము,
అండ్ తమిళనాడుకి నష్టం కలగకుండా చేశామన్నారు యాజ్ ఆఫ్ నౌ. 2026 అయితే నష్టం కలగదు, 2031 100% కలుగుతుంది. కానీ షార్ట్ టర్మ్ గేమ్ అనేది జరుగుతుంది. సో ఈ ఎలక్షన్స్ కి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ఇనవే పొలిటికల్ గా అంటున్నది నిజమే. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకొని మోడీ అమిత్ షా ప్లాన్ ఇది అని అనేసి అంటే నా అభిప్రాయం ఏంటంటే అండి, మనం ఒక సైడ్ తీసుకుంటాం కాబట్టి బీజేపీ అండ్ మన కాంగ్రెస్ సైడ్ ఏదో తీసేసుకుంటాం కాబట్టి అట్లా చూస్తాం. కానీ నా స్ట్రాంగ్ ఫీలింగ్ జనరల్ గా ఢిల్లీ సర్కిల్స్ లో మెజారిటీ అందరికి తెలిసిందే, ఎనీ మేజర్ మూవ్ ఏమి చేయాలన్నా కూడా ఇంటర్నల్ డిస్కషన్ జరుగుతుంది. వితౌట్ ఫెయిల్ గవర్నింగ్ హెడ్ ఎవరు ఉంటారో లేకపోతే పార్లమెంటరీ అఫేర్స్ హెడ్ ఎవరు ఉంటారో లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా చెప్తారు, ఇవి ప్రెజెంట్ చేయబోతున్నాం, ఇది జరగబోతున్నది, ఇవే మా పాయింట్స్, ఇవి మీ పాయింట్స్ అని 100% చెప్తారు. మ్యూచువల్ అండర్స్టాండింగ్ డెఫినెట్ గా ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఆర్టికల్ 370 తీసే ముందు కూడా కొన్ని ఇంటర్వ్యూస్ లో కూడా కొంతమంది ఓపెన్ గా చెప్పిన మాటలే. ఏమని చెప్పారు, ముందరే మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, మేము చెప్పాం. ఇన్ఫాక్ట్ కశ్మీర్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది, కశ్మీర్ ఎంపీస్కి ఇన్ఫర్మేషన్ ఉంది ఇది చేయబోతున్నామని. మరి మా పరిస్థితి ఏంటి, మేము కశ్మీర్కి ఏం సమాధానం చెప్తామంటే, మరి వాళ్ళు అనడం ఇది ఎంతవరకు నిజమో లేదో తెలియదు, కానీ వాళ్ళు అనడం యాక్చువల్గా అది జరుగుతుంది, మరి మీరు చేయాల్సింది చేయండి అన్నాను అని ఎన్డీఏ చెప్పింది. దానివల్ల వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే దే డిడ్ ప్రొటెస్ట్ అండ్ మార్షల్స్ వచ్చి బలవంతంగా బయటపడేశారు. సో ఇనవే కశ్మీర్కి వాళ్ళు చెప్పుకుంటారు, దాన్ని మేము ట్రై చేసాం, మమ్మల్ని బలవంతంగా చూసేసారు. బట్ దే హ్యాడ్ ఇన్ఫర్మేషన్, సో దే వర్ ప్రిపేర్డ్. ఇన్ఫాక్ట్ ఇక్కడ కూడా చూడండి, చాలా మంది అంటారు బీజేపీకి మ్యాసివ్ షాక్ అంటారు. షాక్ అనేది కాదు, దే న్యూ ఇట్, దే ఎక్స్పెక్టెడ్ ఇట్. నంబర్ లేదనే విషయం వాళ్ళకి తెలుసు. ఇన్ఫాక్ట్ అక్కడ లోపల అయిన మరుక్షణం బయట చక్కటి ప్రింటెడ్ ప్లకార్డ్స్ లో వాళ్ళు బయట వచ్చి యూపీఏ ఇస్ అగేన్స్ట్ నారీ శక్తి, ఇట్ ఇస్ అగేన్స్ట్ విమెన్ అన్నారు. ఇన్ఫాక్ట్ యాక్చువల్గా ఇక్కడ జరిగింది ఏంటి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఇది, దాని పేరు నారీ శక్తి వందన్ అధినియం, ఆ పేరు పెట్టారు. అంటే నారీ శక్తికి చేయాల్సిన దానికి ప్రిపరేటరీగా ఇది చేస్తున్నాం అన్నారు. బట్ ఇట్స్ యాక్చువల్లీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, హ్యాస్ నథింగ్ టు డూ విత్ విమెన్స్ రిజర్వేషన్. సో అట్లా బీజేపీ ప్యాకేజ్. సో నా అండర్స్టాండింగ్ ఏంటి, ఇంటర్నల్ గా జరిగింది అని నేను అనుకుంటున్నాను, మేబీ రాంగ్. అయితే ఇక్కడ మరి ప్రియాంక గాంధీ ఎందుకని అంటున్నారు 2023దే మీరు మళ్ళీ పాస్ చేయొచ్చు కదా, ఎందుకు ఇప్పుడు కొత్తగా అవసరం లేదు అని అంటున్నారు కదా? అది పాస్ చేయొచ్చు, అది కూడా పొలిటికల్ అని అంటాను. ఎందుకంటే అది పెడితే నిజం చెప్పాలంటే యూపీఏ డిఎంకేలో ఎంతమంది లేడీ విమెన్ ఎంపీస్ ఉన్నారు, మెజారిటీ వాళ్ళు మేల్ డామినేటెడ్. యూపీఏలో ఎంతమంది ఆర్ కాంగ్రెస్ లో ఎంతమంది విమెన్ ఎంపీస్ ఉన్నారు, అది మేల్ డామినేట్ ఉన్నారు. వాళ్ళందరూ ఒప్పుకుంటారా, మీరందరూ వెళ్ళిపోండి నెక్స్ట్ టైం విమెన్ వస్తారంటే ఒప్పుకుంటారా వాళ్ళు? అయితే ఇంకొకటి చెప్పండి, మరి ఇప్పుడు 2023లో పాస్ చేసిన బిల్లు ఇంప్లిమెంట్ అవ్వాలంటే 2034లో కదా అవుతుంది, అంటే 2031లో కూడా అవ్వచ్చు, కొంచెం స్పీడ్ కూడా చేయాలనుకుంటే. అదే ఇన్ని ఇయర్స్ అయితే పడుతుంది కదా, కరెక్ట్. మినిమం ఒక ఫస్ట్ సెన్సస్ చేయాలి, టైం పడుతుంది, దాని తర్వాత చేయాలి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మరి ఇప్పుడు 2026లో గనుక అది పాస్ చేస్తే ఇంప్లిమెంట్ చేయడం మాత్రం ఇమీడియట్ గా అంటున్నారు, ఎందుకంటే 2011 సెన్సస్ వాడతాం అంటున్నారు. 2011 సెన్సస్ ప్రకారం చేస్తాము, దాంతో అంత డిస్పారిటీ లేదు అని. ఇవాల్టి కూడా మీరు చూస్తే ఇన్ఫాక్ట్ యూపీలో ఇవాల్టి రోజు 2026లో అక్కడున్న టోటల్ ఫర్టిలిటీ రేట్ ఇవాళ కూడా 2.3లో ఉంది. రైట్, మన ఆంధ్ర తెలంగాణ తమిళనాడు, ఇన్ఫాక్ట్ ఆంధ్ర తెలంగాణ 1.5 దగ్గర ఉంది, తమిళనాడు 1.3లో ఉంది. ఇంకా పాపులేషన్ తగ్గుతున్నది అక్కడ. అండ్ ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఇది మాట్లాడుతున్నాం కాబట్టి యాజ్ వి స్పీక్ ఇవాళ రాజ్యసభలో డిఎంకే వాళ్ళు ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ పెట్టారు ఇప్పుడు ఇందాకనే. వాళ్ళు పెట్టి ఏమన్నారంటే ఆ 33% రిజర్వేషన్ ఇప్పుడే ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా అని పెట్టారు. రైట్, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ప్రైవేట్ మెంబర్స్ బిల్ అది, అండ్ ఇట్స్ రాజ్యసభ, సో మోస్ట్ లైక్లీ సీరియస్ గా తీసుకోకపోవచ్చు అది. రైట్, ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ పొలిటికల్ గా కొన్ని అస్త్రాలు ఉంటాయి, కొన్ని ఇంటర్నల్ అగ్రిమెంట్స్ ఉంటాయి. మీరు అస్త్రాలు వాడుతున్నారు కాబట్టి మేము వాడుకుంటాం, మీరు ఫీల్ అవ్వకండి మేము ఫీల్ అవ్వం, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. కోర్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. సో మనం అనుకున్నట్టు నిజంగా వాళ్ళు ఒకరికొకరు తిట్టుకున్నట్టు ఉండదు. వన్స్ యూ రీచ్ ఒక పార్లమెంటరీ లెవెల్ కి రీచ్ అయిన తర్వాత ఒక డెకరం అనేది ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు మనం కూడా ఇప్పుడు మన ఫ్యామిలీస్ లో ఒక నచ్చకపోయినా కూడా ఇంట్లో ఒక పెళ్ళో కార్యక్రమం జరుగుతుంటే వెళ్ళి చెప్తాం, నచ్చకపోయినా కూడా ఇది చేసుకుంటున్నాము, కుదిరితే రండి, నచ్చిన వాళ్ళకి ఏమైనా తప్పకుండా రండి అంటాం. కొంచెం ప్రాబ్లం కుదిరితే వీలు చూసుకొని రండి అంటాం, అనాలి కదా, అది మినిమం కర్టసీ. పార్లమెంటరీ లెవెల్లో కూడా ఒక, బికాస్ ఎవ్రీబడి ఈస్ వర్కింగ్ ఆన్ ద కంట్రీ టుగెదర్, ఎవరు యాంటీ నేషనల్ అన్నట్టు ఎక్కువ మంది లేరు, చాలా మైన్యూట్ పాపులేషన్ ఉంటుంది కానీ ఎక్కువ మంది యాంటీ నేషనల్ కాదు ఒక పార్లమెంటరీ సెటప్లో. సో అది ఇంటర్నల్ గా జరుగుతాయి. సో అందుకని ఈ అస్త్రాలు కావాలంటే 50% ప్రోరాటా చేస్తారంటారు, ఎందుకంటే నాకు తెలుసు జరగదని తెలుసు, చెప్తారు అది. వాళ్ళు అట్లయితే 33% ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయండి అంటారు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎవరు ఒప్పుకోరని తెలుసు, వాళ్ళు కూడా ఒప్పుకోరని తెలుసు. కానీ పబ్లిక్ లో ఒక ఇమేజరీ అనేది క్రియేట్ అవుతుంది. రైట్, సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇదంతా పొలిటికల్ గేమ్ అనే చెప్పాలి, పొలిటికల్ గేమ్, అండ్ ఇట్ ఇస్ ఈవెన్చువల్ గా ఇది జరగాల్సిందే. డీలిమిటేషన్ జరుగుతుంది, సెన్సస్ జరుగుతుంది, మనకి 850 సీట్స్ డెఫినెట్ గా అవుతుంది, విమెన్స్ రిజర్వేషన్ డెఫినెట్ గా వస్తుంది. ఇదంతా జరిగే లోపల ఇప్పుడు 2026లో అన్ని చేయాలి కాబట్టి ఎవరు ప్రభుత్వంలో ఉన్నా కూడా ఇది రేజ్ చేయాలి, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ గురించి మాట్లాడాలి. అది మాట్లాడటం బీజేపీ చేసిన క్లెవర్ స్ట్రాటజీ, నారీ శక్తి అని చెప్పి అది ఇంక్లూడ్ చేసేది ఒక లేయర్ చేసి పెట్టారు. సో ఇది, సో ఓవరాల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ నార్త్ సౌత్ పాపులేషన్ డివైడ్, డీలిమిటేషన్ అనేది ఏమిటి, దాంతోపాటు సీట్స్ మనం 550 నుంచి 850కి పెంచడం, నాలుగోది విమెన్స్ రిజర్వేషన్. సో ఇవన్నీ కూడా మనం వి కవర్డ్ ఇన్ దిస్ ఎపిసోడ్.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.